ఒక చిన్న నక్షత్ర ధూళి నుంచి పుట్టిన మనుషులు ఈరోజు అంగారకుడి మీదకు వెళ్తుంటే విజ్ఞాన శాస్త్రం విద్య అంతా కలిపి ఈరోజు మనిషి ప్రపంచాన్ని తన కాళ్ళ కిందకి తెచ్చుకుంటుంటే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం అనే రక్కసి దాని పైశాచికాన్ని విశృంఖలంగా చూపిస్తుంది. చదువు నేర్చుకోవాల్సిన విద్యాలయంలో కూడా కులరక్కసి పగలెత్తితే విద్య నేర్పాల్సిన మాస్టరే కుల వివక్ష చూపిస్తే ముక్కు పచ్చలారని పసిపిల్లల మీద కుల వివక్షణ. ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష అనేది ఎక్కడ ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ ఏంటి? ఈ భారతదేశంలో కులం అనేది బ్రిటిషర్ తీసుకొచ్చాడు. అసలు మనకున్నది కులం కాదు, మనది వర్ణ వ్యవస్థ. కాబట్టి మనందరం శుద్ధపోసలం. అంతకుముందు బ్రిటిషర్ రాకముందు వేరే వాళ్ళలో చక్కగా అంటే కులాలకి మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళం, పిల్లలుగానే వాళ్ళం, కలిసిమెలిసి బతికే వాళ్ళం, సహపంక్తి భోజనాలు చేసేవాళ్ళం అని చెప్పని శుద్ధపోస మాటలు, పుండాకోరు మాటలు మాట్లాడే ఎదవలు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరికీ ఈరోజు ఒక విషయం తెలియాలి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉంటున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇంతకుముందు మల్లం సంఘటనలాగా సోషల్ బాయ్కాట్ అంటే సామాజిక బహిష్కరణలాగా కాకుండా ఈరోజు అంతకంటే ఒక దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిందా లేదా వెలుగులోకి రాకుండా అధికారులు, వ్యవస్థ అందరూ కలిసి దాన్ని సప్రెస్ చేద్దామని చూస్తున్నారు, అనగదొక్కాలని చూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎండపల్లి అనే ఒక గ్రామం సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరిగిన రెండో సంఘటన. మనం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లోపే జరిగిన రెండో అతి దారుణమైన సంఘటన. అసలు ఏం జరిగింది? పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒక న్యూస్ వచ్చింది ఒక వారం రోజుల క్రితం. ఏంటి అంటే పిల్లలందరూ కూడా స్కూల్ బయట కూర్చొని కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ధర్నా చేస్తున్నారు. ఏంటా అని చూస్తే ఆ రోజు ఆ పిల్లలు చెప్పిన మాట అసలు నాకు ఏంటి ఈరోజు కులం ఇంత నరనరాల్లో ఇంకా ఉందా అంటే అంగారకుడి మీదకి కూడా అంటే ఒక చిన్న నక్షత్ర ధూళిగా పుట్టిన మనం ఐమ్ టాకింగ్ అబౌట్ స్టార్ డస్ట్. ఒక చిన్న నక్షత్ర ధూళిగా పుట్టిన మనం ఈరోజు అంగారకుడి మీదకి, చంద్రుడి మీదకి వెళుతూ రోవర్లను పంపిస్తూ అక్కడ కూడా లైఫ్ ఉందా, అక్కడ కూడా వెళ్ళి మనం బ్రతకొచ్చా అని ఎవాల్వ్ అయిపోయిన 2025వ సంవత్సరంలో జెన్ జీ అంటే జనరేషన్ జీ కిడ్స్, తర్వాత ఆల్ఫా కిడ్స్ వస్తున్న ఈ జనరేషన్లో అదే జెన్ జీ కిడ్స్కి ఈరోజు కుల వివక్ష ఎదురైంది. అసలు ఏం జరిగింది అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పరిషత్ పాఠశాలలో పిల్లలందరినీ కులం అనే మలం నెత్తికెక్కించుకున్న ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ మీద కుల వివక్ష చూపించాడు. అసలు ఏం జరిగింది పిఠాపురంలో? ఏ గొంతుకలని ఈరోజు ప్రభుత్వాలు, పోలీసులు, వ్యవస్థ, జిల్లా అధికారులు, ఎంఈఓలు, డిఈఓలు, కలెక్టరు అందరూ కలిసి అనగదొక్కాలని చూశారు. ఏ గొంతుకలని ఈరోజు ఈ మొత్తం వ్యవస్థ అనచాలని చూసిందో ఆ గొంతుకలని ఈరోజు మీకు వినిపిస్తాం. ఈరోజు ప్రశ్న వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అనేది ఈరోజు మీకు ప్రూవ్ చేస్తాం. ఏ గొంతుకల వాయిస్ అయితే బయటకి రాకూడదు అని పోలీసులు, ఈ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి, ఆ జిల్లా కలెక్టర్, డిఈఓ, ఎంఈఓలందరూ కలిసి చేశారో అది ఈరోజు నేను మీకు చూపిస్తాను. Let us go to Pithapuram and see what happened.
ఈరోజు మనం కొత్తపల్లికి సంబంధించిన గోదావరి జిల్లాలో ఎండపల్లి అనే ఒక గ్రామంలో జరిగిన కుల వివక్షని కవర్ చేయడానికి వచ్చాం. ఈరోజు చిన్న పిల్లల మీద కూడా ఐఎమ్ రీటరేటింగ్ ఇట్ అగైన్, చిన్న చిన్న పసి హృదయాల మీద ఈ కుల రక్కసి ఎలా వాళ్ళ మనస్సుని చెక్కుతుందో, ఈ కులం అనే మలం కొంతమంది మెదళ్లలో ఇంకా ఈ సమాజంలో ఎలా బ్రతుకుతుందో, అలా బ్రతికున్న ఆ కులాన్ని ఈరోజు పాఠశాలల్లోకి విద్యాలయాల్లోకి కూడా వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు ఈ చిన్నపిల్లల పసి హృదయాల మీద, చిన్న భుజస్కంధాల మీద కులం అనే వివక్షతో వీళ్ళ మీద చూపించిన ఈ వివక్షని మనం కవర్ చేయడానికి మాత్రమే కాదు వచ్చింది. ఈరోజు ఆ పసి హృదయాలు పడిన వేదనని మాత్రమే మనం కవర్ చేయడానికి రాలేదు. కానీ అసలు ఈ కుల రక్కసిని, ఈ కుల జాడ్యాన్ని, ఈ కుల మౌఢ్యాన్ని ఇక్కడికి అలో చేసిందెవడో, దాన్ని ఎంకరేజ్ చేసిందెవడో దాన్ని తేల్చడానికి వచ్చాం. దిస్ ఈజ్ ప్రశ్న. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎందుకు మీ స్కూల్లో ఏమైంది? తిడుతున్నారు ఎవరన్నా? తిడతలేదు, నా సార్లే కులవివక్ష పెడుతున్నారు. మరి ఏం చేద్దాం? ఆ సార్ సస్పెండ్ అయిపోయాడు చేద్దామా? అంటే ఇప్పుడు మన స్కూల్ నుంచి వెళ్ళిపోతారు, వేరే స్కూల్లోకి వెళ్తే కూడా మమ్మల్ని బాధ పెట్టినట్టు వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అని. మేము ఇప్పుడు వేరే బెంచ్లో కూర్చుంటాము. వేరే బెంచ్ సార్? ఏడవకూడదు అట్లాగా, ఏడిస్తే అట్లా పిచ్చా నీకు? నువ్వు నీ ధైర్యం చూసి మేము వచ్చాము ఇక్కడికి. అట్లా ఉండకూడదు. కానీ వాళ్ళకి తెలియదు, పిచ్చి పిచ్చి టీచర్లు వాళ్ళంతా. మేము చదువుకున్న టీచర్లు ఎంత మంచోళ్ళు. మాకు లేడీస్, గర్ల్స్, బాయ్స్ ఏం లేదు, కాస్ట్, రిలీజన్ ఏం లేదు. మా క్లాస్లో పంజాబీస్ ఉండేవాళ్ళు, బెంగాలీస్ ఉండేవాళ్ళు. ఐ స్టడీడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్. మాకు మేము ఎప్పుడు చూడలేదు. ఇట్లాంటి వాళ్ళు కొంతమందే ఉంటారు రా. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోకూడదు. ఐ మీన్ నువ్వు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు, కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని. అంటే ఇప్పుడు మన స్కూల్ నుంచి వెళ్ళిపోతారు, వేరే స్కూల్లోకి వెళ్తే కూడా మమ్మల్ని బాధ పెట్టినట్టు వాళ్ళని బాధ పెట్టకూడదు కదా అని. సూపర్, కరెక్టే నువ్వు చెప్పింది. మరి ఏం చేద్దాం? ఆ సార్ సస్పెండ్ అయిపోయాడు చేద్దామా? ఆ సార్లు అలాంటి వాళ్ళు ఉండకూడదు కదా, మరి టీచర్ పొజిషన్లో ఉండకూడదు అలాంటి వాళ్ళు కదా. ఏమనేవాడు నిన్ను కానీ మీ వాళ్ళని కానీ? అంటే ఎట్లా మీరు అందరూ ఒకటే బెంచెస్లో కూర్చుంటారా లేకపోతే ఎట్లా? మేము ఇప్పుడు వేరే బెంచ్లో కూర్చుంటాము. వేరే బెంచెసా? అంటే సేమ్ టైప్ ఆఫ్, అంటే కలిసి ఉండరా మీరు? కలిసి ఉంటామండి. మిమ్మల్ని మాత్రం వేరే బెంచ్లో కూర్చోబెడతారా? కాదండి, వాళ్ళు మేము బెంచ్లో కలిపి కూర్చుంటామని. కానీ ఒకసారి మాకు ఎవరన్నా మమ్మల్ని తిడితే మేము ఊరుకోని ప్రతిదానికి కొడతామని. మమ్మల్ని తిడితే కనుక అది నచ్చదు సార్లకి. ఎందుకంటే మాకు తిడితే అసలు ఏమని తిడతారు? పిల్లలే తిడతారని మమ్మల్ని. పిల్లలు ఏమని తిడతారు? మీరేం పీకలేరు, మీకు భయపడే రోజులు పోయాయని తిట్టేవారు. ఇందా భయపడే రోజులు పోయాయని మేము వాళ్ళు కొట్టేవాళ్ళం. అది నచ్చలేదు సార్కి. ఏమన్నా ఉంటే చెప్పాలి కదా, అసలు ఫస్ట్ కొడతావు ఏంటి? 3 చుట్లు చెప్పారన్న, 3 చుట్లు అన్నారు. పోన్లే మన సార్లే కదా మనతో కలిసిమెలిసి ఉంటారని అని చూరుకున్నాం. 3 చుట్టూ కుర్రోడు అన్నాడు, సార్ అన్నాడు. కుర్రోడు దెబ్బలు అడిపోయాయి, సార్ని సస్పెండ్ చేశారు. అంతేనా? సార్ కూడా అన్నావుడా? సార్ ఏమనేవాడు? సార్ అయినా ఒకసారి మేము ఎటకారం ఆడుకున్నామని ఇంటర్వెల్కి. ఒక అతను పరిగెట్టుకుంటా వచ్చేసాడని కొడేసుకుంటున్నారని మమ్మల్ని పరిగెట్టి స్కూల్లో తీసుకుపోయారు ఇంటర్వెల్కి. అయితేనే తీసుకుపోతే సార్కి చెప్పారు, ఇచ్చాం సార్కి, మీరు ఎలా ఇంటర్వెల్ కొడేసులు తెస్తున్నారో వాళ్ళు ఏమో కొట్టుకుంటున్నారని చెప్తేనే సార్ ఏమన్నారంటే క్లాస్లోకి వచ్చాక ఓసి కూడా ఒకటి నిలబెట్టి మీ అడిగారు, ఏడ్రా కొట్టుకుంటున్నారు రైటండ్రా అంటే, మేము కదండి ఆ పేటోళ్ళు అన్నాడు. ఓసి కూడా అంటేనే సార్ ఏమన్నాడంటే, ఆ పేటోళ్ళు నీకు చెప్పలేను రో, వాళ్ళకి బుద్ధి రాదు, ఇంకా జాతి అంతే అది దొంగ ముఠ అని అడిగాడు. అన్నాడు అన్నమాట. అన్నాడు. ఏ నా కొడుకు అన్నాడు ఈ మాట? ఇంగ్లీష్ సార్ అండి.
పేరేంటి అతనిది? శ్రీనివాస్ సార్. నేను మంచోడిని కదా, బ్యాడ్ బాయ్, అందుకే బూత్ తిట్టాను. నువ్వు నేర్చుకోకూడదు అలాంటి బూతులు, అర్థమైందా? ఇంగ్లీష్ సార్ తిట్టాడు. ఇచ్చాం సార్ ఏమో ఆడవాళ్ళని వివరాలా తిట్టుకోడన్నా, ఓసే గిలే అని తిట్టుకోడన్నా. అమ్మ నాన్న చేసే వృత్తులు తిట్టుకోడన్నా. పొత్తులు అమ్ముకుంటున్నావు, మీ బావ తాగేసి చచ్చిపోడు, నువ్వు చచ్చిపోని తిట్టుకోడన్నా. ఎవరు నాన్న తాగి చనిపోయాడు? సత్య అని ఒకడు ఉంటాడన్నా, బొజ్జ అంటావు అన్ని. వాళ్ళ నాన్న చనిపోయాడన్నా, డెంగ్యూ వచ్చి పచ్చికమ్మలు వచ్చి. అది మీ ఏమన్నారంటే తాగి చచ్చిపోడని ముద్ర వేస్తారు. ముద్ర వేస్తే స్కూల్లో కూడా అదే అన్నం పెట్టారు. ఇప్పుడు సార్లు అనటం చూసి ఈ పిల్లలు కూడా అంటున్నారా మిమ్మల్ని? అంతే కదా, ఇప్పుడు ఆ రూట్స్ని వీళ్ళ మైండ్లో కూడా పెట్టారు, నాటారు. వాళ్ళు అంటున్నారు మేము అనడానికే అని వాళ్ళు అన్నారు. మీకేమో కోపం వచ్చేస్తుంది అలా? వాళ్ళని వాళ్ళు అన్నపోదు, మేము కొట్టబోదు ఏంటంటే కాను వచ్చే వాళ్ళు ఇద్దరు కొడుచుకుంటున్నారు. ఒకడు గోడకి టిగిచ్చేసాడు, ఇంకొకటి గంత వచ్చేసింది ఆడికి, గట్టిగా కొడుచుకుంటున్నారని చెప్పి మేము అందరం ఆపడానికి వెళ్ళాము. ఆపడానికి వెళ్తేనే ఆడు మమ్మల్ని దోసి ఒక కుర్రని దోసి మీ పని రా ఎస్సీపేట లంచల్లారా అని అడిగాడు. అరే అరే ఏంట్రా బూత్ మాటలు అలా కాదు, చెప్పు, నువ్వు చెప్పు కానీ, బట్ ఆ మాటలు మీరు నేర్చుకోకూడదురా. అయితేనంటేనే మేము అన్నా అజయ్ నువ్వు ఆడి పేరు అజయ్ నువ్వు ఆపొద్దు అంటే ఆపండిరా, మీరు కొట్టుకోండి, అంతేగాని క్యాస్ట్ దగ్గరికి వెళ్తారా అంటే ఏం చేసుకుంటారా అంటుండ్రా అంటున్నారండి. అంటేనే ఆయన కుడేయరని చెప్పి ఆడు కుడేసినాడు, మళ్ళీ పైకి లేచి ఆయన కుడేసాడు. నేను కుడెత్తే వాళ్ళు 6-7 వచ్చేసి ఆడొక్కడనే కుడెత్తున్నారు, ఆయన ఒక్కడనే చేసి కుడెత్తున్నారు అని చెప్పి పిల్లోడు కొట్టించుకున్నాడు. ఇప్పుడు కింద అడుగున్నాడు మా అలా వీడెళ్ళి ఆయన కుడేసాడు అన్న కోపంతో. కుడెత్తేనే మా వాడు ఏమన్నాడు, ఈసారి వీడు లేచి కింద అడిపోయినా లేచి ఆయన కుడేసాడు. కుడెత్తే వాళ్ళు 6 వచ్చేసారు. 6 వచ్చేస్తే మీరు 6 వస్తే మేము 11 మంది ఉన్నామని చెప్పి కొడేసాం అన్నాం. అట్లా ఫైటింగ్లకి వెళ్ళకూడదు ఏంటి? కాదండి, వాళ్ళు 8th క్లాస్ అన్నా, మేము 6th క్లాస్, వాళ్ళకి మాకు తేడేటి. కరెక్టే కానీ అగ్రెషన్, కోపం అన్నీ ఉండాలి, కానీ దాన్ని చదువులో చూపించుకోవాలి, దీంట్లో కాదు. చదువులో అయితే ఎక్కడ, చదువులో అయితే పర్లేదండి, బాగా చదువుతాం. కోపం వస్తుంది, సో మిమ్మల్ని అనేసరికి మీకు కోపం వచ్చి మీరు ఉండబట్టుకోలేక కొడతానికి వెళ్తున్నారు, అంతేనా? అనకపోతే గొడవ అవ్వదు కదా అంటారు మీరు, అంతేనా? మీ భోజనాలు చేసే దగ్గర కావచ్చు, లేకపోతే క్లాస్ రూమ్లో బెంచెస్ మీద కావచ్చు, ఆడుకునేటప్పుడు ఇట్లా మీకు ఏమైనా డిఫరెంట్గా ఏమన్నా కూర్చోబెడతారా, లేకపోతే అందరూ ఓసీల మీద అందరూ కలిసే కూర్చుంటారా? అందరం కలిసి కూర్చుంటాం. మరి ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చినాయి? అదే అని అర్థమవుతుంది, మొత్తం అన్నీ కలిసే ఉంటున్నాం, కానీ అక్కడే మాటలు వచ్చినప్పుడు మాత్రం అనేస్తున్నారా? నువ్వు చెప్పాలి, నువ్వు చెప్తేనే. మా మీద పేరెంట్స్ వచ్చి అడిగారు అనుకోని, మా మీద లింకులు అడి చెప్తున్నారండి. మీకు రోడ్ అన్న తినవా, సిగరెట్లు వెళ్తాడు అన్నీ లింకులు అడి చెప్తున్నారండి. అచ్చా, అవి కాకుండా పక్కన ఏదో ఒకటి చేస్తున్నాడు, తప్పని చేస్తున్నాడు అని చెప్పడం. హలో నమస్తే అనేసి అంటుంటే తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక మమ్మల్ని కొడుతున్నారండి. చదవకపోతే తల్లిదండ్రులు కాగిసి అడగాలని, అంతేగాని మీ బాబులే చచ్చిపో, మీ అమ్మకలా గిన్నెలు తోముకో అనకూడదు కదండి. ఎవరు గిన్నెలు తోముతారు? సత్య అన్నాను కదండి, వాళ్ళ నాన్న చనిపోయాడని వాళ్ళ అమ్మ పల్లోకి వెళ్తాడండి. పొత్తుల మీద ఎవరు మరి? ఇప్పుడు ఇంకొక ఆంటీయా? మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ తాపీ పని చేస్తాడండి. మీ అమ్మ? మా అమ్మ హోమ్ మేకర్ అండి. ఇంట్లోనే ఉంటారా? హోమ్ మేకర్. మీ మదర్ కూడా వర్క్ చేస్తున్నట్టే, ఖాళీగా ఉన్నట్టు కాదు. మీ పని అంతా మీ అమ్మగా చేస్తుంది. ఫాదర్ ఇంట్లో ఫాదర్ బయట పని చేస్తారు, అమ్మ ఇంట్లో పని చేస్తారు, అంతే. సరే, నువ్వు పెద్ద అయితే ఏమవుదాం అనుకుంటున్నావు? సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్ ఎందుకు? అంటే మా అమ్మ నాన్న అన్నారని, నాకులా కాకుండా మీరు పెద్దవాళ్ళు అవ్వాలరా అనేసి. అరే నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు? నువ్వు యు ఆర్ అ వెరీ స్మాల్ చైల్డ్, నువ్వు చాలా చిన్న పిల్లోడివి, అంత ఎమోషనల్ అవ్వకూడదు. సో మీ నాన్న మేము అలాగ అవ్వకూడదని చెప్పారని నువ్వు సివిల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు, అంతేనా? గుర్తుపెట్టుకో, మన చరిత్ర మనమే రాసుకోవాలి.
ఏంటి మన చరిత్ర మనమే రాసుకో. ఆడెవడో మనం ఏంటి అనేది డిసైడ్ చేయలేడు. మనం ఏంటనేది ఎవరు డిసైడ్ చేయాలి? మనమే. భగవంతుడు కాదు, మనమే. భగవంతుడు ఎవడో ఉండడు. మనమే మన చరిత్రను డిసైడ్ చేసుకోవాలా, మనం ఎలా ఉండాలనేది. ఈ గొడవలు ఇవన్నీ ఒక సంవత్సరం కొన్ని రోజుల తర్వాత పోతాయి. నీతో పాటు ఉండేది చదువే. అర్థమైందా? నువ్వు అన్నావే సివిల్ ఇంజనీర్ అవుతానని చెప్పని, అది అవ్వాలా. నీకు ఎప్పుడైనా ఉన్నా కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి. మనం నేను నీకు ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తా. ఓకేనా? సరేనా? జునైద్, కార్లో ఒకటి ఇంకా పిల్లలు రాలేదు. నువ్వు పిల్లోడివే కదా? నేనే పిల్లనే మొత్తం. ప్రవీణ్, స్మైల్. చెప్పు, మన చరిత్రని మనమే రాసుకోవాలని చెప్పు. మన చరిత్రని మనమే రాసుకోవాలి. గట్టిగా. మన చరిత్రని మనమే రాసుకోవాలి. అంతేనా? అంతే. జై భీమ్. మిల్లేది ఏది మిల్లేది? అవునా? మమ్మల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాల దాకా తీసుకొచ్చిందో, ఏ పిల్లల గొంతైతే ఇక్కడ వివక్ష జరుగుతుంది అని 2 తెలుగు రాష్ట్రాలు ఎలుగెత్తి చాటేలా చెప్పిందో, ఏ పిల్లల గొంతైతే మనందరికీ కూడా ఇంకా కులరక్కసి ఈ సమాజంలో బ్రతికే ఉంది అని చూపించిందో, ఆ గొంతు మనతో పాటు ఉంది. ఇందాక మాట్లాడిన పిల్లాడి పేరు అఖిల్, ఇప్పుడు మాట్లాడబోతున్న పిల్లాడి పేరు సతీష్. లెట్ us టాక్ టు సతీష్. అసలు ఏం జరిగింది అని సతీష్ మాటల్లో విందాం. నీ పేరేంటి? సతీష్ కుమార్ అండి. సతీష్ కుమార్. ఏం టెన్షన్ ఏం పడకు, ఓకేనా? మీరు మంచి ఫైటర్లు అంటగా, గొడవలు పడతారంటగా? అంతలా కాదండి. అంతలా కాదు కానీ కొంత పడతారు, అవునా? సరే, ఏంటి ఏం జరిగింది? మీరు కాస్ట్ అంటున్నారు, ఓసీలు అంటున్నారు, ఎస్సీలు అంటున్నారు. అసలు ఎన్ని మీకు ఎలా తెలిసినాయి? ఎస్సీ ఏంటి, ఓసీ ఏంటి? మాకు అసలు మీ ఏజ్ గ్రూప్లో ఈ కాస్ట్లు ఏం తెలీదు. మీరెందుకు ఎస్సీ ఓసీ ఏంటి? అసలు ఏం జరుగుతుంది స్కూల్లో? స్కూల్లో ఇద్దరు ఓసీ బీసీ వాళ్ళు కొట్టుకున్నారండి. కొట్టుకుంటుంటే వాళ్ళు మాతో వచ్చి ఇలాగ మమ్మల్ని ఆపి కొడేస్తారా అని మాతో చెప్పారండి. మాతో చెప్తే దారిలో వెళ్ళేటప్పుడు మేము ఆపి రేపు చూసుకుందాం లేరా ఏంట్రా చూసుకునేది, సార్లతో చెప్దామని మేము చెప్పామని. నిజమని సోమవారం చూసుకుందాం రా అని శుక్రవారం నాడు చూసుకుందామని చెప్పామని. చెప్తేనే వాళ్ళు వెళ్ళిపోతుంటేనే ఓసీ కుర్రలందరూ గ్రూప్ కట్టని వాళ్ళతో అన్నారంటే ఎవరు తీసుకొచ్చుకుంటారో తీసుకోండి, ఎస్సీలు ఏమైనా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్సీలకు భయపడి రోజులు పోయినాయి అని వాళ్ళు అన్నారంటండి. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మాతో ఇలా చెప్పారండి. మేము ఊరుకున్నామని. అది అప్పుడే ఇద్దరు పిల్లలు కొడుచుకుంటున్నారండి. కొడుచుకుంటే మేము వెళ్ళి ఆపేమని. ఆపితేనే వాడు ఎస్సీలు ఏం చేయలే అన్న కుర్రోడు వచ్చి మా మీద రివెంజ్ అయిపోయాడు. రివెంజ్ అయిపోతే ఆడు దోసేసి కొడేస్తున్నాడండి. మేము తిరగబడి 2 దెబ్బలు వేసామండి. 2 దెబ్బలు అయితే ఆ రోజు ఇష్యూ అయిపోయింది. సాయంకాలం చేసి మాతో లెటర్ రాయించుకున్నారని ఇచ్చాం సార్. ఏమని? మీరు ఇంకా ఏ గొడవలకి వెళ్ళకూడదు, ఏ గొడవలకైనా వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం అని లెటర్ రాయించుకున్నారండి. ఓకే, సరే, బాగానే ఉంది. మరి ఇక్కడ కులం ఏమో పిల్లలు మాట్లాడారు, మరి సార్ గురించి ఎందుకు చెప్పారు మీరు? పిల్లలు కదా మాట్లాడుకుంది. అదే ఆ రోజే మళ్ళీ సార్ ఇష్యూ వల్ల మీది ఏం జాతి అదో జాతి, మీ దొంగల మూట అంతా ఒక దిక్కున ఉందని బసవశ్రీబాబు అని ఇంగ్లీష్ సార్ అన్నారు సార్. అంటే దొంగల జాత? అదే దొంగల మూట సార్. దొంగల మూట మీ జాతినా సార్? వాడిదేం జాతి అంట? ఓసీ సార్. తెలియదు నీకు కూడా పాపం. అది ఏంటి ఓసీ అంటే? అంటే హిందూస్. తెలియదు పాపం పిల్లలకి. ఇలా అంటే చూడండి, వీళ్ళకి ఇంకా ఇప్పటికీ వీళ్ళు ఎస్సీ ఓసీ దగ్గర ఆగిపోయారు, క్రిస్టియన్ హిందూ దగ్గర ఆగిపోయారు. కానీ వీళ్ళకి అసలు ఈ కులం అనేది ఒకటి ఉంటుంది, ఎస్సీలు అంటే తక్కువ, ఓసీలు అంటే ఎక్కువ అనే ఆ బీజాన్ని, ఆ విష బీజాలని ఎవరు నాటుతున్నారు? విద్యాలయాలు, దేవాలయాలు అంటారు. విద్యాలయాల్లోకి వెళ్ళేది, స్కూళ్ళల్లోకి వెళ్ళేది చదువు చెప్పడానికి. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల స్థానంలో ఉన్న వ్యక్తులు పిల్లలని ఎస్సీలని, ఓసీలని కులాల పెట్టి వాళ్ళని విడదీస్తుంటే, వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళ కులాల పేరుతోనే వాళ్ళని పిలుచుకుంటుంటే
ఎటువైపు తీసుకెళ్తున్నారు సమాజాన్ని? దీని మీద సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా తుచ్చంగా, చాలా చిన్నగా పిల్లల విషయాన్ని ఎవడ చేశాడు రాజకీయం? చిన్నపిల్లలు మా మీద ఇలా మమ్మల్ని ఎస్సీలు అని చెప్పని వేరు చేసి మాట్లాడుతున్నారు అని చెప్తుంటే ఆ మాట్లాడిన లోఫర్ నా కొడుకుని సస్పెండ్ చేయకుండా ఏంటి తమలపాకుతో కొడుతున్నారా? ట్రాన్స్ఫర్ చేసి తమలపాకుతో కొడుతున్నారా మీరు? కన్నీళ్ళై తుడుస్తున్నారా? మాకు కన్నీళ్ళు తుడుస్తున్నారా మీరు దళితులది? ఓకే చెప్పు. సో అయినా సరే ఒకటి చెప్తారా, కొట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఏంటి రేపు చూసుకుందాం, కొట్టుకోవడానికి అన్ని మీరు కదా? కొట్టుకోవడం కాదని రేపు టీచర్స్తో చెప్దామని మేము అప్పుడే చెప్పామని. చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ గొడవ అయిపోయింది. ఇలాగా నెక్స్ట్ డే సార్ లెటర్ రాయింగ్ చేసుకున్నారు, గొడవ అయిపోయింది. నెక్స్ట్ డే లెటర్ రాయింగ్ చేసుకున్నారు, అది అయిపోయిందని. మళ్ళీ నెక్స్ట్ డే ప్లెడ్జ్ అయిపోయిందని. ప్లెడ్జ్ అయిపోతే ఎస్సీ పిల్లలందరినీ బయటికి గంటేశారని. ఎందుకు? అదే కదండి వివక్ష అంటే. ఓసీ పిల్లలు లోన్ కూర్చోబెట్టి మమ్మల్ని బయటికి గంటేస్తే వాళ్ళకేముంటుందని. గంటేస్తే మాకు కొంత బాధ ఉంటుంది కదండి. అలాగే పేరెంట్స్కి గౌరవం ఎత్తలేదు. ఆడవాళ్ళకేమో ఓసే గీసే కొద్దిదానా గాడిదంటే మేము అక్కడ ఒప్పుకుంటామని. పైకి వెళ్ళి మీరు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారా? మీరు లింకులు కలుపుతున్నారని. స్టూడెంట్స్ కాకుండా టీచర్స్ లింకులు కలిపితే ఎలా ఉంటుందని. ఎవరు ఇవన్నీ అంటే ఇప్పుడు మీ జాతి అని చెప్పని ఇవన్నీ మాట్లాడింది ఎవరు? మా జాతి అన్నది ఇంగ్లీష్ సార్ కొద్దిగా గర్ల్స్ని అమ్మల్ని తిట్టింది సురేష్ భూషణ్ సార్, హెచ్ఎం సార్ అండి. సో బేసిక్గా కులాన్ని బట్టి తిట్టారు, మీ క్లాస్ని కూడా తిట్టారు. అంటే క్లాస్ అంటే మీ ఆడపిల్లలు ఎలాగా అది ఇది అని చెప్పని తిట్టారు. మిమ్మల్ని అంటే వాళ్ళందరినీ లోపల పెట్టి బయటకు మిమ్మల్ని పంపించినప్పుడు మీరు అడగలేదా ఏమి? మేము అడగలేదని. అలా వాళ్ళని నాన్ కొట్టి చెప్పాడు, మమ్మల్ని బయటకు అంటే. ఏం చెప్పారు బయటకు పంపించేటప్పుడు? వెళ్ళిపోండి మీరు వెళ్ళి మీ ఊరు ఎవరైనా తీసుకొచ్చుకోండి, ఎవరైనా తీసుకురండి అని చెప్పారండి. అంటే మాకు ఈ బోర్డు స్కూల్లో చదువుకున్నప్పుడే ఒక బాబాయ్ ఉండేవాడని. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా నైట్ 5-6 వరకు క్లాస్ ఎట్టి చదువు నేర్పించేవాడు. ఓకే. అయితే మేము ఆ బాబాయ్ ఇలాగా మనల్ని బయటికి గంటేశారు, గొడవడిన పిల్లలు లోన్ కూర్చోబెట్టారు అని చెప్తే పదండ్రా మేము వస్తాం అన్నాను. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత కూడా బయటికి వెళ్ళిపోయాను, బయటికి గంటేశారు. ఎవరిని? మమ్మల్ని. ఆయన వచ్చిన ఆయన కూడా కాదండి, ఆ బాబాయ్ చెప్పేసి వచ్చేస్తుంటే మమ్మల్ని బయటికి గంటేశారు. అంటే మాకు ఇంకా వెళ్ళిపోయి కరెక్ట్గా అక్కడ కూర్చున్నామని. ఎక్కడ ఒక కొట్టు ఉంటుంది, దాని పక్కన దెబ్బ ఉంటుంది, ఆ దెబ్బ మీద అందరూ కలిసి కూర్చున్నామని. అదే టైంకి ఒక అన్నీ వచ్చి అసలు ఏంట్రా మీరు బయట అంతా తిరిగారు అని ఒక అన్నీ కనుక్కున్నాను. ఓసి అన్నీ కనుక్కొని మాకు అన్నీ చెప్పాడని. మీకు ఇప్పటికి వివక్ష అంటే ఏంటో తెలీదు, మీకు దీని గురించి మీకు ఏ సంబంధం లేదు సార్. మీ పెద్దలు వస్తారు కదా వాళ్ళతో తీసుకెళ్ళి, మీ పేరెంట్స్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళతో తీసుకెళ్ళి అప్పుడు హెచ్ఎం సార్ని అడిగించండి ఆయన్ని చెప్పారండి. అదే టైంకి కరెక్ట్గానే స్వరూప్ బాబాయ్ మాకు క్లాస్ చెప్పారని కదన్నా, వాళ్ళందరూ వచ్చి హెచ్ఎం సార్తో అడుగుతుంటే వీళ్ళు ఇలా వెళ్తున్నారు కానీ హెచ్ఎం సార్ బండి తిప్పుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు ఎదురు చేయలేనప్పుడు మమ్మల్ని బయటకు ఆ పారిపోవడం పని ఏంటని. హెచ్ఎం సారు సమాధానం చెప్పుకోలేక పారిపోయాడు అంటావు. ఒకవేళ పారిపోతే దానికి భయం లేదని అతను అలాగ అనలేదు, పారిపోవాల్సిన పని ఏంటని. అదే నెక్స్ట్ రోజు సోమవారం నాడు అందరూ వచ్చి అడుగుతుంటే అప్పుడు ఒప్పేసుకున్నారని. నేను అన్నాను అని ఒప్పేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ వెంటనే మాట మార్చేశారండి. అన్నావని ఒప్పుకున్నారండి. ఈ శ్రీనిబాబు గారు ఒప్పుకోలేదండి. ఎందుకంటే ఆయన అన్నారు, మేము సాక్ష్యం కూడా వింది. ఎవరు సాక్ష్యం? సాక్ష్యం హర్ష, శ్రీనివాస్ అండి. ఎవరు వీళ్ళు? మా ఫ్రెండ్స్ అండి. 9th క్లాస్లో అన్నారండి. మీ క్లాస్లో కదా? మా క్లాస్లో కదండి, 9th క్లాస్లో ఇద్దరు కొట్టుకోవడం కాదు, ఇద్దరిని మీది ఏం జాతర దొంగల మొట్ట అని విన్నారు. అదే టైం మేము వాష్రూమ్ కానీ వెళ్తున్నామండి. వాష్రూమ్ కానీ వెళ్తుంటే అదే టైం మాకు కనపడ్డదండి. మీది ఏం జాతర ఎద్దరు జాతర అని అదే శ్రీనివాస్ హర్ష అని అన్నారండి. శ్రీనివాస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? వాళ్ళు ఇప్పుడు లేరండి, స్కూల్కి నుంచి వస్తారు. స్కూల్ నుంచి వస్తారు. నువ్వు ముందు వచ్చావు ఎందుకు? మేము సైకిల్ మీద వచ్చామని. ఓకే. సో బేసిక్గా ఇది నీకు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే తెలుసా ఎవరో? కొణిదెల పవన్ కళ్యాణ్ అని. ఎవరైనా ఈ స్టేట్లో ఏదైనా పొజిషన్ ఉందో తెలుసా? ఏంటి? డిప్యూటీ సీఎం అని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్.
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటాడు, ఏమంటాడంటే, నానా మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు, ఏంటి రాజకీయాలు చేస్తున్నారు, పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారు, అది కుల వివక్ష కాదు అని చెప్పని అంటాడు. దానికి నువ్వేం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి సమాధానం. నువ్వు చెప్పు. చేసింది ఆడన్యా, ఎవడాడు? పవన్ కళ్యాణ్. చేసింది అంతా రాజేష్ మహాసేన. వాడిని అనుకన్నా మమ్మల్ని అంటే దీంట్లో ఏదన్నా ఎవరన్నా వచ్చారా, వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరన్నా వచ్చి మాతో చెప్పారా? అంబేద్కర్ పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం కనుక్కున్నారు, వెళ్ళారు. నెక్స్ట్ వచ్చి ఎవరో 2 నేతలు నాని అని ఒకరిని వచ్చారు, ఆయన కనుక్కున్నారు. మళ్ళీ బొజ్జా ఐశ్వర్య గారు వచ్చారు, వాళ్ళు కనుక్కున్నారు. అసలు దీంట్లో రాజకీయం ఏముందో నువ్వు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాడు పిల్లోడు, విన్నారా? ఇక్కడ రాజకీయం ఏముంది, వచ్చిన వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే అంటే ఈ పిల్లలకి రాజకీయం ఏముంటుంది? ఈ పిల్లలు రాజకీయంగా ఆలోచించేసి ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నేను అనాపాలజెటిక్ సనాతని హిందూ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని అర్జెంటుగా మేము తొక్కేయాలి అని చెప్పని పిల్లలందరూ ప్లాన్ వేసేసుకొని బయటకు వచ్చి ధర్నా చేసి ఆ తల్లులందరూ ఎడుతున్నారని మీ ఫీలింగా? మామూలుగా మళ్ళం అన్నమాట. సమాధానం చెప్పాడు, విన్నారా? దిస్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ యూ మిస్టర్ పవన్ కళ్యాణ్. The Deputy Chief Minister of Andhra Pradesh, Mr. Pawan Kalyan, this is an answer for you. This is an answer for your foolish talks. మీరు మాట్లాడుతున్న పొంతన లేని భాష ఏదైతే ఉందో, మీరు మాట్లాడుతున్న తెలివి తక్కువ మాటలు ఏవైతే ఉన్నాయో, మీరు మాట్లాడుతున్న కవర్ చేసి తమ్మిని బొమ్మిని చేసి మాయ చేసి మభ్య పెడదామని ఏదైతే అనుకుంటున్నారో దానికి సమాధానం. రాజకీయం ఏముందండి ఇక్కడ? పిల్లలు కొట్టుకుంటూ పిల్లలు కాస్ట్ పేరు పెట్టి తిడుతుంటే దానికి అక్కడ ఉపాధ్యాయులు కూడా ఒత్తాసు పలుకుతుంటే వాళ్ళందరినీ కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలందరినీ క్లాస్లో పెట్టి ఈ దళితుల పిల్లలందరినీ కూడా క్లాస్లోంచి బయటకు పంపించేస్తే, స్కూల్ నుంచి బయటకు పంపించేస్తే, వీళ్ళందరూ ఆ రోజు దాన్ని అడ్రస్ చేస్తే హెడ్ మాస్టర్తో పాటు కొంతమంది లోఫర్ నా కొడుకులు మాట్లాడతారు, హెడ్ మాస్టరు దళిత కమ్యూనిటీనే కదా, ఇక్కడ దాని గురించి ఎందుకు మాట్లాడు? అరే పుండాకోరు అదవల్లారా, హెడ్ మాస్టర్ దళిత కమ్యూనిటీ అయినా వాడు ఓసీ అయినా అప్పర్ కమ్యూనిటీ లోయర్ కమ్యూనిటీ మీ మొఖాలు మండ, హెడ్ మాస్టర్ ఆడు కూడా సస్పెండ్ అవ్వాలా. దిస్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కమ్యూనిటీ. దేవాలయాల లాంటి విద్యాలయాల్లోకి పిల్లల్ని కులం పేరుతో తిడతంటే, కులం పేరుతో వివక్ష చూపిస్తుంటే దాంట్లో రాజకీయం ఎక్కడొచ్చింది? ఇది గొడవలో సంబంధం లేని పీటీ సార్ నుంచి ట్రాన్స్ఫర్ చేయారని. పీటీ సార్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? పీటీ సార్ ఎవరు? మాకు ఆయన మనకి ఎస్సీ క్యాస్ట్ మాకేదో ఎస్సీ అని మాకేదో సాయం చేస్తున్నారు, అన్న ట్రాన్స్ఫర్ చేసాడు ఏంటని. మీకు పీటీ సార్ సహాయం చేస్తున్నారా? ఆ రోజు అసలు గొడవైనప్పుడు ఆయన లేరని. మరి ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? మాకేదో చెప్తున్నారు అని వీళ్ళు అనుకుని వీళ్ళతో పాటు పీటీ సార్ ట్రాన్స్ఫర్ చేయించారని. అది కాకుండా ఎంఈఓ 1 ఎంఈఓ 2 మా 10th క్లాస్ అక్కలతో బలవంతంగా ఈ గొడవలో అసలు కుల వివక్ష జరగలేదని రాయించుకోవడం, ఎంఈఓ 1 ఎంఈఓ 2ని కూడా సస్పెండ్ చేయాలని బలవంతంగా రాయించుకున్నారా? బలవంతంగా రాయించుకున్నారా? పిల్లలు ఇక్కడ ఉన్నారని. ఆడపిల్లలు చెప్తారా? వాళ్ళు చెప్తారని. వాళ్ళు చెప్పని ఇప్పుడే నేను ఎంఈఓకి ఫోన్ చేస్తాను. అవునా? రైట్. సరే, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు పెద్దయితే? ఆర్మీ సార్. ఆర్మీ ఎందుకు? మన దేశాన్ని కాపాడడానికన్నా. ఎందుకురా ఈ దేశంలో అలా కుల వివక్ష చూపిస్తున్నారు కదా? ఎలా చూపించినా మన దేశాన్ని కాపాడుకుంటా ఉన్న గౌరవమే పేరు కదండి. చూడండి, దిస్ ఈజ్ హౌ చిల్డ్రన్ విల్ బీ. పిల్లలు ఇలాగే ఉంటారు. వాళ్ళకి కులాలు, జాతులు, మతాలు, ప్రాంతాలు ఏముండవు. వాళ్ళకి తెలిసిందల్లా ఇది మన దేశం, మనందరం ఒక్కటే అనుకున్న. ఈ పిల్లల్లో ఈవెన్ అక్కడ ఓసీలని చెప్పుకుంటున్న కాపు కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలకు కూడా వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకు కూడా ఎవరు నేర్పిస్తున్నారు ఇవన్నీ? టీచర్లో లేకపోతే ఇళ్లల్లో మాట్లాడుకునే మాటలనే వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. వాడు దేశం కోసం అంటున్నాడు, వాడికి ఏం తెలుసు? ఐ డోంట్ నో వేర్ యు ఆర్ టేకింగ్ దిస్ సొసైటీ టు, బట్ ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతున్నదైతే మాత్రం ఖచ్చితంగా హర్షించాల్సిన విషయం కాదు.
ఈరోజు ఈ ప్రాంతంలో జరిగిన విషయాన్ని పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఖండించాల్సిన విషయం. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు కూడా లేని వయసున్న పిల్లల మెదళ్లలోకి ఈరోజు వివక్ష అనేది ఒకటి నాటుతుంటే మీరు రేపొద్దున్న వాళ్ళ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఏమవుతాయి? వాడికి ఉన్న కాన్ఫిడెన్స్ ఏమైద్ది? ఆ పిల్లలకున్న సెల్ఫ్ ఎస్టీమ్ ఏమవుతుంది? దీన్నంతటిని మీరు చంపేస్తున్నారు. పిల్లలకున్న కాన్ఫిడెన్స్ని మీరు చంపేస్తున్నారు మీ మెదళ్లలో ఉన్న కులం అనే మలంతో. మీరు మనుషులైతే కడుపుకి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అన్నమే తింటుంటే పెంట అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడరు. మీరు మనుషులే అయితే, మీరు చేసేది రాజకీయం అయితే, మీరు చేసేది ప్రజాసేవ అయితే ఈరోజు సస్పెండ్ చేసి తమలపాకులతో కొట్టినట్టు కాకుండా సస్పెండ్ చేసి వాళ్ళని ఆ ఉద్యోగాల నుంచి పీకాలి. మీరు పీకపోతే ప్రజలు మిమ్మల్ని పీకేస్తారు ఆ పదవుల్లో నుంచి. థ్యాంక్ యూ రా. వాళ్ళతో మాడదామా? ఈరోజు మనం 2 పిల్లలతో మాట్లాడాం. వాళ్ళ మనసులో ఉన్న బాధ మనకు అర్థమైంది. వీళ్ళు తల్లిదండ్రులకి అసలు ఏం చెప్పారు, వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడిన మాటలేంటి, ఆ రోజు బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వినపడిన ఒక గొంతు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వివక్ష జరిగింది అని 2 తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మొత్తం తెలుగు ప్రజలకి తెలియజేసిన గొంతుతో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇందాక నేను ఆర్మీలో జాయిన్ అవుతానని చెప్పిన సతీష్ తల్లి ఇప్పుడు మనతో ఉంది. లెట్స్ టాక్ టు హర్. అమ్మ నమస్తే. మీ పేరేంటి? నా పేరు ఇసుపేట దుర్గ అండి. దుర్గా? దుర్గ అండి. సరే, ఈ పిల్లలు మీకు ఏం చెప్పారు, అసలు మీకు ఎప్పుడు చెప్పారు, అసలు ఏం జరిగింది? మా పిల్లలు శుక్రవారం నాడు అలా ఇంకో క్యాస్ట్ వాళ్ళు మా పిల్లలు కొట్టుకున్నారంటండి. శుక్రవారం నాడు అయిపోయిందండి. శనివారం నాడు పొద్దున్న మా ఆయన గారికి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలాగా కొట్టాడు కాపుల్ని, రండి మీరు అర్జెంటుగాను పోలీస్ స్టేషన్కి కేసు పెట్టారు అనేసి మా ఆయన గారికి ఫోన్ చేశారంటండి. ఎవరు? హెచ్ఎం సార్ అండి. హెచ్ఎం సార్ ఫోన్ చేశాక మేము వెళ్తే పిల్లలు బయట ఉన్నారండి. బయట ఉంటే ఏమైందమ్మా అని అడిగితే, లేదమ్మా మమ్మల్ని మాలోళ్ళు ఎస్సీ వాళ్ళు ఏం చేయలేరు అనేసి మమ్మల్ని బయటికి గెంటేశారమ్మా. హెచ్ఎం సారును ఇంగ్లీష్ సారు చెప్తున్నారమ్మా, ఏం మీ నానమ్మ మీ డాడీ ఏమో అడగడానికి వస్తారు కదరా, ఆడేం చేస్తాడరా, తాగేసే కదరా వస్తాడు, నువ్వు తాగుబోతాడు కింద తయారవుతావు, నువ్వు సిగరెట్లు కాలుతున్నావని చెప్తాను మీ అమ్మలతో హెచ్ఎం సారును బెదిరించారంటండి. క్యాస్ట్ గురించి అయితే మా అబ్బాయిని క్యాస్ట్ ఎత్తున కుర్రాళ్ళనేమో లోపల పెట్టారండి. కాపుల కుర్రాళ్ళని మా పిల్లలనేమో బయటికి గెంటేశారండి. పోనీ మా కుర్రాళ్ళు తప్పు ఉందనుకోండి, వాళ్ళు కొట్టుకున్నారనుకోండి, బయటికి వాళ్ళనే పంపాలి, మా పిల్లల్నే పంపాలి కదండి. వాళ్ళనే పంపలేదండి, మా పిల్లల్ని ఒకళ్ళనే పంపారండి. మాలోళ్ళు అనేసి అంటున్నారమ్మా, మాకు బాధ వేసేస్తుంది, మా క్యాస్ట్ని ఎత్తుతున్నారు, డాడీనేమో తాగుబోతోళ్ళు అన్నారు, మా ఆడపిల్లలనేమో ఏమే పోయే వసే అంటున్నారు, మీరు వ్యాపారాలు చేసుకుంటుంటా ఎత్తి పెడుతున్నారు అనేసి అంటున్నారంటే. అంటే హెడ్ మాస్టర్ కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన అంట కదా, మరి కాస్ట్ ఫీలింగ్ ఎందుకు వచ్చింది? క్యాస్ట్ ఫీలింగ్ ఇంగ్లీష్ సార్ గారు చెప్పారేంటండి. ఇంగ్లీష్ సార్? ఇంగ్లీష్ సారు చెప్పి మీరు ఎస్సీ వాళ్ళు మీరు ఇంతే అనేసి అన్నారంటే. అంటే ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారంటే, అది రాజకీయం చేస్తున్నారు ఇక్కడంతా, ఇక్కడ ఎవరు అంటే పిల్లల మధ్యలో ఉన్న గొడవను రాజకీయం చేస్తున్నారని చెప్పి అన్నారు. పిల్లలు కొట్టుకోవటం సహజమే కదా, మరి రాజకీయం చేస్తున్నారని ఆయన అన్న మాటని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోండి సార్, రాజకీయానికి సంబంధం ఏముంది సార్, మా పిల్లలకి సార్లకి వచ్చింది సార్, ఇది కుర్రోళ్ళు కొట్టుకున్నారు సార్, మాకు చెప్పాలి కానీ ఇది రాజకీయంలోకి రావాల్సిన పని ఏంటండి. రాజకీయానికి వైసీపీ వాళ్ళు రాలేదండి, వీళ్ళు రాలేదండి, మా దగ్గరికి ఎవరో రాలేదు, కొంతమంది వచ్చారు ఏంటమ్మా అనేసి అడిగారండి. అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పామండి, ఇది రాజకీయం అయితే కాదండి, మా పిల్లల విషయం అండి, ఇది మా పిల్లల భవిష్యత్తు కోసం మేము వెళ్ళామండి. ఆ రోజు శనివారం నాడు మేము వెళ్ళినప్పుడు హెచ్ఎం సార్ ఉంటే సరిపోనండి, హెచ్ఎం సార్ కూడా ఎవరో చనిపోయారనేసి వెళ్ళిపోయారండి. సోమవారం నాడు చూసుకొచ్చి రండి అన్నారండి. అలా 3 సార్లు వెళ్ళామండి, అంతే అండి. ఆ తర్వాత ఏమో కేసు పెడితే పెద్దలు అందరూ వెళ్తేనేమో పోలీసులు గట్ట వచ్చారండి. పోలీసులు వచ్చి అంతా సెటిల్మెంట్ చేశారండి. సెటిల్మెంట్ చేసాక వెళ్ళిపోతుంటే మళ్ళీ రాజకీయంలోకి లాగారంటండి. ఎవరో రాజేష్ గారు అండి, అతను మాలోళ్ళకే పుట్టాడండి. అసలు అతను మాలోళ్ళకి పుట్టుంటే అలా మాట్లాడతారండి. పిల్లల గురించి మేము బాధపడుతుంటే రాజకీయంలోకి లాగాల్సిన పని ఏంటండి అతనికి చెప్పించి కొట్టాలని ఉందండి మాకు.
ఈరోజు నిన్న ఏదో దిష్టి బొమ్మ మీద కొట్టినట్టున్నారు. సరే, అయితే అతను అంటే అంటే కొద్దిగా అలాంటి వాళ్ళ గురించి మనం కాసేపు తక్కువ మనకి పిల్లల మీద జరిగిన ఒక వివక్ష దాని గురించి మాట్లాడదాం. చేసిన వాడికి ఎలాంటి శిక్ష పడాలి అని మీరు అనుకుంటున్నారు అనేది చెప్పండి నాకు. సార్ వీళ్ళకైతే మటుకు ఇంగ్లీష్ సార్ వద్దండి. క్యాస్ట్ ఫీలింగ్ చెప్తే అసలు వద్దండి. ఈరోజు ఇక్కడ ఈ పిల్లల్నే అన్నారు, రేపు పొద్దున్న ఇంకో స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసాక అదే మాట అంటారు కదండి. పిల్లల దగ్గర ఎరగని పిల్లల దగ్గర క్యాస్ట్ ఎత్తితే వాళ్ళ మనసులో ఎలా ఉంటుందండి అసలు? యాక్చువల్గా ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాటల్లో మీరు ఒక మాట అర్థం చేసుకుంటే, ఈరోజు ఇక్కడ చేసిన అంటే ఈరోజు ఇక్కడ ఏదైతే వివక్షకి గురయ్యారో పిల్లలు, దాన్ని చేసిన వ్యక్తి ఇంకో స్కూల్లోకి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ కూడా చేస్తాడు కదా అని తల్లి అడుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రశ్న మీకు వినిపిస్తుందా? ఈరోజు ఇక్కడ వివక్ష చూపించినోడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకొక స్కూల్లో ఇంకొక చోటులో ఇంకొక పిల్లాడిని లేదా ఇంకొక పిల్లల సమూహాన్ని మళ్ళీ దళితుల మీద వివక్ష చూపించడని గ్యారంటీ మీరు ఇస్తారా? ఒక అన్యాయం జరిగితే దానికి సొల్యూషన్ ఏంట్రా అంటే మసిపూసి మారేడుకాయ చేసి దానికి రాజకీయ రంగు పులిమి మనం డబ్బులిచ్చే కుక్కలతో మాట్లాడించి దీన్ని రాజకీయంగా అంటగడతారా? ఈ పిల్లలకేం రాజకీయం ఉంది? ఇప్పుడు మాట్లాడిన ఆవిడకి ఏ రాజకీయ పార్టీ అండుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈరోజు ఆ ఇంగ్లీష్ బాబు సీనుబాబు గారిని మీరు ఎందుకు సస్పెండ్ చేయరో చేస్తారు సార్. మీరు సస్పెండ్ చేస్తారు, మీరు చేస్తారు, చెయ్యాలి. సో మీ డిమాండ్ అతన్ని అక్కడ సస్పెండ్ చేయాలంటారు మీరు, అంతేనా? అవును సార్. సో రైట్, ఈ విషయం జరగకముందు ఇంతకుముందు ఎప్పుడైనా పిల్లలు ఇట్లా చేశాడు ఇతను అని ఎప్పుడైనా చెప్పారా మీకు? ఏం చెప్పలేదు సార్. ఈ గొడవ అయ్యాకే ఆయన మీ క్యాస్ట్ ఇంతేరా అనేసి అన్నారంటే అది బాగా చెప్పారండి. మా పిల్లలు బాధపడ్డారండి. అమ్మ మనల్ని ఇంత తక్కువ చేసి చూస్తున్నారు ఏటమ్మా సారు, మన పిల్లల్నే బయటికి ఎందుకు గెంటేయాలి, వాళ్ళని ఎందుకు లోపల ఉంచాలని మా పిల్లలు బాధపడుతున్నారు సార్. సో విన్నారు కదా. సో దర్ ఈజ్ ఓన్లీ వన్ సింగిల్ డిమాండ్, MEO 1. అమ్మ చెప్పండి, మీరు చెప్పారు. కాదు సార్, మా పిల్లల్ని తుప్పలు అయ్యి నరికేస్తున్నారంట సార్. వాళ్ళు టాయిలెట్లు వేసి కాడ మా పిల్లలతోని బడి అంతా తుడిపించి తుప్పలు అయ్యి కొట్టేస్తున్నారు సార్. అది కూడా బాగా బాధపడుతున్నారండి. అవును సార్, మా పిల్లల్ని కూలోళ్ళ పిల్లల కింద చూస్తున్నారు సార్ వాళ్ళు. అవును సార్. నిజమా? ఏం జరిగింది? అది చిన్న వెనకాల బడి వెనక ఈ సైడ్ పాములు వచ్చేస్తుందండి. ఎవరో మీరు వెనకాలకి వెళ్ళి తుప్పలు కొట్టండి అని చెప్తున్నారు. ఆయన చెప్తుంటే మేము బయటకు వచ్చేస్తుంటే ఏదైనా మీ సైడ్కి వెళ్తున్నారు కదా పైకి పోయి అని అదేదో లింకులు పెట్టి మళ్ళీ మీ పేరెంట్స్ వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్తున్నారు సార్, మీ అబ్బాయి వాళ్ళు సిగరెట్లు కాలుతున్నారు, పని చెప్పింది చెయ్యకపోతే ఇలా చెప్తున్నారని సార్. రైట్, విన్నారు కదా. ఈ పిల్లల మీద కుల వివక్షే కాదు, వీళ్ళ యొక్క అధికారం అనే మదం కూడా ఉపయోగిస్తున్నారని కనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే యూరినల్స్ పోస్తారో ఇక్కడన్నీ కూడా, అంటే మనకు తెలుసు కదా మన ఇండియాలో ఎట్లా నేర్పిస్తాం మనం, ఎక్కడైతే బయట యూరినల్స్ పోస్తారో అది మొత్తం కూడా పిల్లలతో క్లీన్ చేపిస్తున్నారంట. మరి ఆ చేపిస్తున్న లోఫర్ నా కొడుకుని జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి వదిలేస్తారండి పవన్ కళ్యాణ్ గారు? మాకు తెలియదులే, చెప్పండి సార్. ఇప్పుడు దాంతోపాటు MEO 1 MEO 2 అంటండి, అదేదో స్టేట్మెంట్ పాస్ చేశారు సార్. ఒకసారి నేను ఇప్పుడే నాకు ఒక అతను మెసేజ్ పంపించాడు. MEO 1 MEO 2 అంట, ఎండవల్లిలో కుల వివక్ష జరగలేదు. కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్లో కుల వివక్ష జరిగిందన్న ఆరోపణలపై తహసీల్దార్ SI MEO మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. పాఠశాలలో వివక్ష జరగలేదని స్పష్టం చేశారు. అయితే వివాదం సద్దుమణగడానికే 3 ఉపాధ్యాయులను బదిలీ చేశామని తెలిపారు. వారిని తిరిగి తీసుకురావడం తమ చేతిలో లేదని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏంటి, మీరేమన్నా మెహర్బానీ ఏమన్నా చేస్తున్నారా? వివాదం సద్దుమనగటానికి ట్రాన్స్ఫర్ చేశారా? అంటే తప్పు చేసినోడిని శిక్షించడం కాదా మన పని? తప్పు చేసినోడిని ఏ చట్టాల ప్రకారం, అది అట్రాసిటీ యాక్ట్ వేస్తామా దేని ప్రకారం చేస్తామో చేయటం కాదా మన పని? మన పని ఏంటంటే ఒక తమలపాకుని తీసుకొని కొట్టండి అని కొడతామన్నమాట. ఆకులతో అలమలతో మనం కొడతాము. అది చూసి ఆహా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారా పిఠాపురంలో, చప్పట్లు కొట్టండి చిటికలు వేయండి అని చెప్పాలన్నమాట ప్రపంచం అంతా. అభినవ కృష్ణదేవరాయలు మీరు, రాయలవారు చూడండి సార్, మన సామ్రాజ్యం విరాజిల్లుతుంది సార్. రాయలవారు, కృష్ణదేవరాయలు వారు, వినండి, అభినవ కృష్ణదేవరాయలు గారు.
ఆ ఎంఈఓ కాంటాక్ట్ నెంబర్ ఉందా బ్రదర్? ఇక రెండోది, దీన్ని అంటే వివక్ష జరగలేదని స్పష్టం చేశారంట. ఏంటి, ఏమన్నా కమిటీ చేశారా? ఏమన్నా కమిటీ చేశారా? ఎవరు చెప్పారు? ఆ ఎంఈఓ 1, 2 ఆడపిల్లలతో తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకి ఒక కాగితం పంపించి మీరు సంతకాలు పెట్టిస్తారా? వచ్చారమ్మా? వచ్చారా? తల్లి రండి. ఎవరు? ఇప్పుడు మనం ఎండపల్లి, ద గ్యాంగ్ ఆఫ్ ఎండపల్లితో మాట్లాడబోతున్నాం. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఒక గ్యాంగ్ నుంచొని ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ కిడ్స్ లైక్ దిస్ ఇన్ దిస్ జనరేషన్ ఎస్పెషల్లీ. అంటే ఏ జనరేషన్లో అయితే డబ్బులకో లేకపోతే సోషల్ మీడియాకో ఫోన్లకో పరిమితం అయిపోయి ఉన్న ఈరోజు ఒక వివక్షని, వాళ్ళ విద్యాలయంలో జరుగుతున్న ఒక వివక్షని తీసుకొని వచ్చి బయటకి ఈ ప్రపంచానికి వినపడేటట్టు గట్టిగా గలమెత్తి మాట్లాడిన ఆ పిల్లలు ఇక్కడ ఉన్నారు. దానికంటే ముందు ఒక కీలకమైన సంఘటన జరిగింది. ఏంటది? ఇక్కడ వివక్ష జరుగుతుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, అదే అభినవ కృష్ణదేవరాయలు గారి నియోజకవర్గం, నా అభిమాన నటుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. ఆయన నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి మరి మసిపూసి మారేడికాయ చేద్దాం అనుకున్నారో లేకపోతే అసలు ఇక్కడ ఏం జరగలేదు అని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నారో తెలియదు. కానీ ఒకరోజు పిల్లలతో ఎంఈఓ, సాక్షాత్తు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పిల్లలతో సంతకాలు పెట్టించుకున్నాడు. ఏమని పెట్టించుకున్నాడు, ఎందుకు పెట్టించుకున్నాడు, ఏ టైంలో పెట్టించుకున్నాడు అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఎంఈఓ పేరేంటి అన్నారు బ్రదర్? వేణుగోపాల్ మాట్లాడదాం. రైట్. సో ఎవరు నాన్న, ఎవరు ఇక్కడ లెటర్ల మీద సంతకం పెట్టింది ఎవరు? మీ ఇద్దరా? ఓకే. నీ పేరు నాన్న? పాము వర్షిణి. నీ పేరమ్మా? రమ్య. నైస్. సో చెప్పండి, ఏం జరిగింది? ఈ లెటర్లు ఏంటి, సంతకం ఏంటి? ఆ రోజు ఎంఈఓ 2 సార్లు వచ్చారు. వచ్చిన తర్వాత అందరికీ కొంచెం సిలబస్ గురించి చెప్పారు. ఇలా చదువుకోండి అని చెప్పిన తర్వాత అందరికీ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు చెప్పారనమాట, ఇలాగా మీరు సంతకాలు పెట్టివ్వండి, కలెక్టర్ ఆఫీస్కి ఇస్తాము, మీరు పెట్టిన దాని తర్వాత మేము దాని మీద రాసి అప్పుడు మేము ఇస్తాము, అప్పుడు మీ సార్లు వస్తారు అని చెప్పారు. చెప్తే అసలు దేనికి అని చెప్పి మా క్లాస్ వాళ్ళు అడిగితే అప్పుడు సార్ అన్నారు, కులవివక్ష జరగలేదు కదా అన్నారు. మేము ఏం మాట్లాడిపోతే కులవివక్ష జరగలేదని మేము అనుకోవడం కదా, అదే వాస్తవం, మళ్ళీ మీడియా వాళ్ళు బయట అలా పెట్టారు అంతే కదా అని చెప్పి సార్లు మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. చెప్తే మేము ఏం మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి మాకు పేపర్స్ ఇస్తుంటే ఇటు సైడ్ నుంచి గర్ల్స్ 4 వెళ్ళాం. ఆ రోజు బాయ్స్ ఎవరు రాలేదు, పని ఉందని చెప్పి ఆగిపోతే గర్ల్స్ 4లో మేము 4 రాయమని చెప్పాం. లెటర్స్ రాయము అని చెప్తే రాయమని చెప్తే ఎంఈఓ వచ్చారు. రాయను అనడానికి బలమైన కారణం ఉంటుంది కదా అని అడిగితే ఉంది సార్ అని చెప్పాం. చెప్తే ఎందుకు రాయని అంటున్నారంటే ఇక్కడ కులవివక్ష జరగలేదు అంటున్నారు సార్. జరిగింది సార్, అది మాకు తెలుసండి. అది సార్ ఇప్పుడు హెచ్ఎం సార్ వచ్చి ఇక్కడ చెప్పరు కదా సార్, అందరి ముందు మాకు కులవివక్ష జరగలేదు, మాకు జరిగింది కాబట్టి మాకే తెలుస్తుంది సార్ అని చెప్తే ఏం జరిగింది అని అడిగారు సార్. అడిగితే మేము అన్నాము, కులవివక్ష మాకే జరిగింది, మా పేరెంట్స్ ముందు మమ్మల్ని అవమానపరిచారు, స్కూల్ అందరి ముందు అవమానపరిచారు అని చెప్పి నేను ఒక్కడిదాన్ని ఏడ్చుకుంటూ చెప్పాను. నిన్ను కూడా అన్నారా? మా పేరెంట్స్ని తిడతారు. అప్పుడు వచ్చిన స్టార్టింగ్లో పేరెంట్స్ వాళ్ళ మీద బాధ చెప్పాము. అప్పుడు ఒకసారి ఏం చేశారంటే ఓన్లీ లోపలికి స్టాఫ్ హెచ్ఎం సార్ రూమ్లో తీసుకెళ్ళి ఒక్కొక్కరిని తిట్టారు. ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి వాళ్ళ డాడీని అన్నారు, మీ డాడీకి ఏమని చెప్తుంటే అసలు పట్టించుకోవడం ఆడలకి మీ డాడీ ఏమని చెప్పి వాళ్ళ డాడీని తిట్టిన తర్వాత మేము ఇద్దరు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు సైకిల్ లేకపోవడం వల్ల నడుచుకుంటూ వస్తుంటే లేట్ అవుతుందని, ఎవరి కోసం అవుతున్నారు మీరు, ఎవరైనా వస్తున్నారు అంటే ఎవరింటికైనా వెళ్ళి వచ్చారని తిట్టారు. హెచ్ఎం సార్. అయితే హెచ్ఎం సార్ అన్నారు, అలాంటిది ఎస్సీ అయ్యండి హెచ్ఎం సార్ మమ్మల్ని అన్నాం, మాకు నమ్మబుద్ధి కావట్లేదు, కానీ హెచ్ఎం సార్ అన్నారు, మాకు కూడా పిల్లల్ని అన్నారు లేదు మాకు తెలియదు అనియా, కానీ హెచ్ఎం సార్ అన్నారని వీళ్ళు వచ్చి చాలాసార్లు చెప్పారు. అది పేరెంట్స్ సార్ చెప్పారు, కానీ పేరెంట్స్ ఎందుకులే ఊరుకున్నారు. తర్వాత ఇంకా వీళ్ళకి కోపం వచ్చింది. ఒకసారి వీళ్ళని ప్లెజ్ నుంచి కూడా గెండేశారు. అంటే చిన్న ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ వాళ్ళు వీళ్ళని గెండేశారు. పేరెంట్స్ వచ్చి అడిగారు. ఆ రోజు సార్ ఉండి ఆ పరిష్కారాన్ని పరిష్కరించేస్తే అప్పుడుతో అయిపోదును, కానీ సార్ ఆ రోజు ఏదో ఇష్యూ మీద వెళ్ళిపోవడం వల్ల తర్వాత అడిగారు, మీడియా ఏదో గొడవైంది. తర్వాత ఎంఈఓ వచ్చి సంతకాలు పెట్టి మేము పెట్టమని చెప్పాం. ఏడ్చుకుంటూ చెప్పాను, నేను ఇలా అయ్యింది సార్, నన్నే అన్నారు సార్, అలాంటిది ఎలా రాస్తామంటే లేదమ్మా అందరూ రాయాలి. ఎంఈఓ 2 అన్నారు, పోన్లే రాయని అంటున్నారు కదా అని చెప్పి వదిలేమన్నారు. ఎంఈఓ 2
MUO 1 అన్నారు, లేదు అందరూ కలిసి రాయాలి అని చెప్పి బలవంతంగా రాయించారు. మేము రాయమని చెప్పాము, నలుగురు చెప్పిన తర్వాత మళ్ళీ రాయాలి, అదేం లేదు వాళ్ళు జరగలేదు అన్నారు కదా, ఇంకోసారి వస్తే మేము చూసుకుంటాము కానీ రాయాలి మీరు అని చెప్తే మేము రాయమని చెప్పినా సరే రాయాలి అని చెప్పి బలవంత పెడితే అప్పుడు మా స్కూల్లో టీచర్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. MUO వాళ్ళు మాట్లాడుతారని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు వెంటనే పేపర్స్ తెప్పించి వాళ్ళే ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి రాయించి సంతకాలు పెట్టిమ్మన్నారు. సంతకాలు పెట్టించాము. తర్వాత ఇంటికి వచ్చి చెప్పాము ఇలా అయిందని. నిన్ను అడిగారమ్మా సంతకం పెట్టమని? అడిగారు. ఏమని అడిగారు? మీరు అందరిలో మీరు నలుగురే వేరైపోతారు, మీరు కూడా రాయాలమ్మా అని చెప్పారు అన్నయ్య. అంటే ఇంకా అలాగ అనేసి మేము కూడా నలుగురు రాసాం. ఓకే, అంటే ఇప్పుడు వేరైపోవటం అంటే మిమ్మల్ని వేరు చేసేసి ఇంకా మిమ్మల్ని డివైడ్ చేసేస్తారన్న వాళ్ళ ఉద్దేశం? తెలీదని మరి ఏమన్నారు. నువ్వు కూడా పెట్టినానే అన్నావా? నలుగురు అన్నామన్నయ్య. క్లాస్ అందరిలో నుంచొని చెప్పామన్నయ్య. మేము నలుగురం పెట్టమని చెప్తే అయినా సరే పెట్టమని. ఆ రోజు బాయ్స్ ఎవరు రాలేదు, దానివల్ల వాళ్ళు ఏమీ పడలేదు. ఓన్లీ గర్ల్స్ నలుగురమే వెళ్ళాము, ఇటు సైడ్ నుంచి నలుగురితోనే పెట్టించారు. ఓకే, ఎవరైనా వస్తే మేము చూసుకుంటాం అన్నాడా? అదే హెచ్ఎం సార్ ఇంకోసారి ఏమైనా అంటే మేము చూసుకుంటాము అని చెప్పారు. ఏం చూసుకుంటారంట అంటే ఎవరన్నా ఏమన్నా అన్నా సరే మేము ఉన్నాంగా మీకు, మీరైతే సంతకం పెట్టండి. అంటే ఈసారి మిమ్మల్ని హెచ్ఎం సార్ ఏమైనా అన్నా, ఏ టీచర్స్ అని మిమ్మల్ని ఏమైనా మేము యాక్షన్ తీసుకుంటాం, మీరు సంతకాలు పెట్టండి అన్న. ఓకే, సార్ మాడదామా ఆడితో వేణుగోపాల్తో MUOతో? భయం ఎందుకు నాన్న, నేను ఉన్నాగా. ఎరా వీళ్ళని వదిలితే కొట్టేటట్టున్నారు MUOని. వేణుగోపాల్ ఎందుకు వేణుగోపాల్ చెప్పు వేణుగోపాల్, వై చెప్పు, ఎందుకు ఈ పనులేంటి, ఈ మాటలేంటి? నెంబర్ వచ్చింది వేణుగోపాల్. అరే నేను మాట్లాడతాలేరా ఫైటర్, మాట్లాడదాం. అంకుల్ ఎత్తుతాడు చూద్దాం. ప్రశ్న ఆఫీషియల్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా టు ద MUO వేణుగోపాల్. అంకుల్ ఎత్తడేమో, మీ నెంబర్ నుంచి చేస్తే ఎత్తడా? ఎత్తట్లేదు, ఏం చేద్దాం? మళ్ళీ కొడదాం కాలు. ఇంటికి వెళ్ళిపోదామా? ఎవరింటికి రా? వీళ్ళు చాలా వైలెంట్గా ఉన్నారు. నో, లెట్ us నాట్ డూ దాట్. వెళ్ళొద్దు అట్లాగా, మనం నిరసన చెప్పాలి కానీ ఇప్పుడు కూడా వైలెంట్ మోడ్లోకి వెళ్ళకూడదు. అంకుల్ ఎత్తట్లేదు, మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దాం. అది లేకపోతే మీరు లేనప్పుడు నేనే మాట్లాడతా, సరేనా? ఎత్తంగానే హలో అంకుల్ అనాలి. ఏమనాలి? ఎత్తండి అంకుల్ అనండి. ఆల్రైట్, సో వేణుగోపాల్ గారు అటెండ్ చేయట్లేదు, మనం మాట్లాడదాం సార్. ఈ లోపు మధ్యలో నేను మాట్లాడి వీడియో రిలీజ్ అయ్యే లోపు మీతో మాట్లాడతాను. మీతో మాట్లాడి ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన మాటలను తీసుకుంటాను. మీరు బలవంతంగా ఆడపిల్లలతో సంతకం ఎందుకు పెట్టించుకున్నారు? మరి అది మదమా, అధికారం ఉందని చెప్పని, లేకపోతే అహంకారమా ఏంటనేది నేను మీతో మాట్లాడి మనం తెలుసుకుందాం సార్. మీరు ఎందుకని ఈ వ్యక్తిని సస్పెండ్ చేయట్లేదు, సీనుబాబు అనే వ్యక్తిని? ఎందుకంటే అతనికి మీకు ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా? లేకపోతే మీకు ఒక వివక్ష జరిగితే దానికి సంబంధించిన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత లేదా? ఆడపిల్లలతో బలవంతంగా సంతకాలు మీరు ఎందుకు పెట్టించుకున్నారు? అసలు నీ మీద SC/ST అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టించకూడదు? మైనర్ అయిన దళిత ఆడపిల్లలతో నువ్వు సంతకాలు పెట్టించుకుంటావా? అధికారం ఉంది కాబట్టి, అధికారం మదం నీకు ఉంది కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తావా? అంటే అడిగేవాడు లేడు కాబట్టి, మీరేం మాట్లాడినా మీకు మొత్తాసు పలికే కుక్కలు మీ వెనకాల ఉన్నాయి కాబట్టి మాట్లాడదాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను, ఓకేనా? దీని తర్వాత మనం ఒకసారి నేను ఒక మాట మాట్లాడేస్తాను. కొద్దిగా లాస్ట్ ఫైనల్ కోటింగ్ ఇద్దాం, ఇవ్వాలి కదా? ఇవ్వాలొద్దా?
గట్టికిద్దాం మెల్లిగిద్దాం. రైట్. సో ఇక్కడ చెప్పేద్దాం. దారా దా. ఒక్కసారి వార్నింగ్ ఇచ్చామంటే ఇంకోసారి దళితులు తేకూడదండి అలా. అంతేనా? అంతేనండి. ఓకే, ఆఫ్ ద కెమెరా వీళ్ళకి చాలా చెప్పాలి. ఐ విల్ టెల్ దెమ్. పిల్లలు చాలా వైలెంట్గా ఉన్నారు యాక్చువల్లీ, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. మనం ఎప్పుడు ఒక పిల్లాడు కానీ లేకపోతే పిల్లలు కానీ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఈ సొసైటీనే. వీళ్ళు అంత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ వయసులోనే వాళ్ళు ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు. అండర్స్టాండ్. ఫైనల్గా ఒక మాట చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీరు మీ నియోజకవర్గంలో జరిగిన ఈ వివక్ష గురించి మీరు ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ సీనుబాబు గారిని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ కాకినాడలో వేస్తారా ఏంటి? ఆడికి ఏమన్నా మీరు ట్రాన్స్ఫర్ ఇచ్చారా, ప్రమోషన్ ఇచ్చారా? ఒక కుక్కని, పిచ్చి పట్టిన కుక్కని ఇక్కడ మనుషుల్ని కరుస్తుంది కదా అని చెప్పని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో ఊరిలో పెడతారా, లేకపోతే దాని పిచ్చిని తగ్గిస్తారా? సీనుబాబు అనే ఒక టీచరు ఇక్కడ పిల్లల మీద వివక్ష చూపిస్తే ఇంకో స్కూల్లోకి వేస్తారా? వాడిని సస్పెండ్ చేయాలండి. వాడిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే చేయిస్తాం. వాడి మీద ఆడపిల్లలతో, మైనర్ ఆడపిల్లల దగ్గర స్కూల్లో బలవంతంగా వాడు ఎంఈఓ గాడు లెటర్ల మీద సంతకాలు పెట్టిస్తాడా? పెట్టించి వివక్ష జరగలేదంటాడా? ముందే లెటర్ల మీద సంతకాలు పెడతారా? ఇష్యూ ఎక్కడ ఫ్లేరప్ అయిద్దో అని చెప్పని. కాబట్టి నా కోపాన్ని కూడా నేను తగ్గించుకొని, పిల్లలు ఉన్నారు కాబట్టి భాషని మంచిగా మాట్లాడుతూ, ఇది నేను అదే చెప్తున్నాను కదా, ఐఎమ్ ట్రయింగ్ టు కంట్రోల్ మై సెల్ఫ్. కళ్యాణ్ గారు, దిస్ ఈజ్ యువర్ కాన్స్టిట్యుయెన్సీ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. Hope you will take stringent action on this imbeciles. If not, we will try to take on it. Thank you so much. మన చరిత్రనే జై భీమ్, జై భీమ్, జై భీమ్. చూశారు కదా ఆ పిల్లలు ఏం చెప్పారో. ఆ రోజు ఎంఈఓతో మాట్లాడదామని కాల్ చేస్తే ఎంఈఓ కాల్స్ అటెండ్ చేయాల. ఆ రోజు పిల్లలు డైరెక్ట్గా ఇంటికి వెళ్దామని చూశారు. కానీ ఈరోజు ఆ రోజు వీడియోలో కవర్ చేయకపోయినా సరే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత పిల్లలకి చెప్పింది ఒకటే, లెట్ us నాట్ గో టు వయలెన్స్ అనేది ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్ అని ఆ రోజు పిల్లలకి చెప్పడం జరిగింది. పిల్లలకి మాకు తోచినంతగా కొన్ని కిట్స్ ఇవ్వటం జరిగింది. బుక్స్ కావచ్చు, స్టడీ కిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఇవ్వటం జరిగింది అక్కడ ఉన్న పిల్లలకి. రైట్. ఇట్లా వాళ్ళకి మేము చెప్పాల్సింది చెప్పాము. కానీ ఈరోజు ఆ పసి మనసుల్లో కుల వివక్షని నాటింది ఎవరు? కుల వివక్ష, నేను అటువైపు ఉన్న పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈరోజు వాళ్ళు కాపుల, కమ్మల, రెడ్ల, ఇంకా ఎవరైనా సరే వాళ్ళ మనసుల్లో అరే వీళ్ళు ఎస్సీ వాళ్ళు అనే పదప్రయోగం వాళ్ళ మనసులో వచ్చి వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే అట్లాగా దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదా? ఒకవేళ తల్లిదండ్రులు కాకపోతే ఈరోజు ఆ పిల్లలు అలా మాట్లాడటానికి గల ఏకైక కారణం ఆ ఇంగ్లీష్ లెక్చరర్. నీ బ్రతుక్కి, అరే నువ్వు వీడియో చూస్తావని నాకు తెలుసు, నీ బ్రతుక్కి నువ్వు టీచరు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడగదలుచుకుంటున్నా, మీరు ప్రజల పక్షమా, కులం పక్షమా? మీరు అణచబడ్డ వర్గాల పక్షమా, లేదా అజమాయిషీ చేస్తూ జులుం చేస్తూ చిన్న చిన్న పిల్లలని పసిగందుల మీద
కుల వివక్ష చూపినోడి పక్షమా? ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సమాధానం చెప్పాలి. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారా? మెహర్బానీ చేస్తున్నారా? మీరు మెహర్బానీ చేస్తున్నారా? ఆడిని సస్పెండ్ చేయాలి. అండ్ అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటో చెప్పనా? ఆ పిల్లలు మాట్లాడిన మాటల్లో ఏదైతే చెప్పారో ఆ పిల్లలు చూడండి. ఈ పిల్లలు మాట్లాడిన మాటలు రాపించుకున్నారు చూసారా, లెటర్స్ సంతకాలు పెట్టకుండా ఖాళీ పేపర్లో సంతకాలు పెట్టించుకున్నారు చూసారా. ఈ కాకుండా నేను మీకు కొన్ని స్టేట్మెంట్స్ ఈరోజు 9వ తారీఖు, అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది ఇది 10th డిసెంబర్. ఇదే రోజు వార్తాపత్రికలో వచ్చిన ఒక న్యూస్ చదవండి. ఈ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. దీంట్లో వార్తాపత్రిక ఇది. యు కొత్తపల్లి డిసెంబర్ 9 ప్రభాత వార్త. పాఠశాలలో కుల వివక్ష లేదని, 8వ తరగతి విద్యార్థుల మధ్య నవంబర్ 25న జరిగిన చిన్న ఘర్షణ దురదృష్టకర సంఘటనగా మారిందని మండల విద్యాశాఖ అధికారి, ఈడే ఎంఈఓ, మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ అన్నారు. మండలంలోని ఎండవల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఇటీవల విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతున్నారని, పాఠశాల వద్ద ఈ నెల 1వ తారీఖున కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించిన సంఘటన మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చిన్నారావు ఎస్ఐ వెంకటేశ్వర్లు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఘటనపై ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కుల వివక్ష ఆరోపణలపై పాఠశాల నిర్వహించిన విచారణలో వివక్ష లేదని తేలిందన్నారు. ఏంద్రా మీరు నిర్వహించిన దిక్కుమాలిన విచారణ ఇదా? ఎంఈఓ గాడి మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ఈరోజు ఒకవేళ కేసు ఫైల్ చేయకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టకపోతే వీడి మీద ఎంఈఓకి ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల్ని బెదిరించి, మైనర్ ఆడపిల్లల్ని బెదిరించి, మైనర్ దళిత ఆడపిల్లల్ని బెదిరించి సంతకాలు పెట్టించుకుంటారా మీరు? సంతకాలు పెట్టించుకుంటారా? ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి పిల్లల తల్లిదండ్రులతో పెట్టించుకున్నారు. దీని తర్వాత మళ్ళీ ఆ పిల్లలతో సంతకం పెట్టించుకున్నారు. ఎందుకో తెలుసా? ఏముందో తెలుసా ఈ డాక్యుమెంట్లో? ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. అయ్యా, మీరు స్కాన్ కాపీ కూడా పెడతాను చూడండి. 6/12/2024 రాపించుకున్నారు. ఎండపల్లి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి కాకినాడ జిల్లా అయ్యా అని స్పేస్ చూడండి. ఈ స్పేస్లో వాళ్ళ పేరు రాసుకుంటారు. నేనంట డాష్ నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఎండపల్లి గ్రామము యు కొత్తపల్లి మండలం కాకినాడ జిల్లా నందు తరగతి చదువుతున్న వాళ్ళ ఇష్టం నా కొడుకులు చూడండి ఎట్లా అబ్యూజ్ చేస్తున్నారో సిస్టమ్ని. ఒక కుల వివక్ష సంఘటన జరిగితే బలవంతంగా సంతకాలు సేకరిస్తారా మీరు? ఈరోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కమిషన్లు ఏమైపోయినాయి? ఎందుకు సోమోటోగా కేసులు తీసుకోవట్లేదు? కోర్టులు ఏమైపోయినాయి? ఈరోజు ప్రజా సంఘాలు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ మీడియా చచ్చిపోయిందా? ఎందుకు మాట్లాడట్లేదు మీడియా? దళిత సంఘాలు ఏమైపోయినాయి? వీడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టకూడదు? ఎంఈఓ మీద బలవంతంగా పిల్లలతో సంతకాలు పెట్టించుకుంటారా? ఆ పిల్లలు ఏం చెప్తున్నారు? ఏడ్చారంట వాళ్ళు. రాపిచ్చి తరగతి చదువుతున్నాము 1/12న మా పాఠశాల నందు జరిగిన సంఘటన, మా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు నాపై కుల వివక్ష చూపినారని ఆరోపణలు చేయనున్నాను. ఇది క్షణికావేశంలో చేసిన స్టేట్మెంట్ చెప్పి, ఇది క్షణికావేశంలో సరైన అవగాహన లేక కొంతమంది తప్పుడు నిర్దేశం చేయటం వలన ఈ విధంగా చేసి ఉన్నాను. నిజానికి మా పాఠశాల యందు పనిచేయుచున్న మా ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు, అదే ఆ సొద్దపోస వాడు ఉన్నాడు కదా ఇంగ్లీష్ టీచరు, నీ బొందాడు నీ బతుకు లెక్చరర్ కూడా, ఉపాధ్యాయులు కానీ నాపై ఎటువంటి కుల వివక్ష చూపలేదు అని మనవి చేసుకుంటున్నాను. ఇట్లు మీ విధేయులు ఐ సతీష్ కుమార్, ఐ దుర్గా బొడ్డోడు, అడే ఆర్మీ సతీష్ కుమార్ అంటే. అఖిల్ గారితో కూడా సేమ్, అఖిల్ గారిది ఇది. వాళ్ళ అమ్మతో కూడా మీకు సిగ్గు. ఆ తర్వాత 9th క్లాసు పిల్ల, ఆ పాపతో కూడా ఆ పాప సంతకం పెట్టలా, పి శ్రీనివాసు రాజు అంట. ఏంటిది? ఆర్ యూ మేకింగ్ అ మోకరీ అవుట్ ఆఫ్ ఎ సిస్టమ్?
అంటే మీరు కలెక్టర్లు, మీరు ఎంఈఓలు, మీరు డిఈఓలు అయినంత మాత్రం మీరు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయితే డూ యూ వాంట్ టు మేక్ ఎ మోకరీ అవుట్ ఆఫ్ ఎ సిస్టమ్? అధికారులు శాశ్వతం కాదు, అధికారం కూడా శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మీకు ప్రజలు పెట్టిన భిక్ష 5 సంవత్సరాలే, అది కూడా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఏంటి కలెక్టర్ గారి మీద వచ్చిన ఆరోపణలు ఏంటో తెలుసా? టుడే ఐ వాంట్ టు రివీల్ దిస్. కలెక్టర్ గారు, ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ పొజిషన్. మీ మీద అపారమైన గౌరవం ఉంది. మీరు నిర్వర్తిస్తున్న పని మీద, మీరు ఎంచుకున్న పదవి మీద, మీరు చేస్తున్న వృత్తి మీద. మీరు మల్లం గ్రామంలో సోషల్ బాయ్కాట్ జరిగితే ఒక్క SC/ST అట్రాసిటీ కేసు పెట్టారండి? సోషల్ బాయ్కాట్ జరగలేదా మల్లంలో? పీస్ కమిటీ చేస్తారా? ఏంటి మీరు పంచాయతీలు చేస్తున్నారా? మన దీంట్లో పంచాయతీలు చేస్తున్నారా? గట్టు చెట్టు కింద, గట్టు మీద గట్టు పంచాయతీలు చేస్తున్నారా సార్? ఐ అగ్రీ దట్ పీస్ కమిటీ షుడ్ బి ఫార్మ్, బట్ వెన్? ఎప్పుడు? కేసులు ఫైల్ చేసి వాళ్ళు నిందితులు ఎవడెవడైతే ఉన్నాడో సోషల్ బాయ్కాట్ అని తీర్పునిచ్చిన, సోషల్ బాయ్కాట్ చెయ్యండి అని చెప్పిన ఆ పుండాకోరు నా కొడుకులు ఎవడెవడైతే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయరండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ, చేయరా? మరి ఎందుకు సార్ దాన్ని అట్లా సప్రెస్ చేసేస్తే? మీ ఉప ముఖ్యమంత్రి వచ్చి చనిపోయిన ఎలక్ట్రీషియన్తో పాటు 10 అది ఎలక్ట్రీషియన్ చనిపోయిన సమస్య, సోషల్ బాయ్కాట్ చేసిన సమస్య, ప్రాణం పోవటం అవాంఛనీయమైన సంఘటన, కరెక్ట్? దట్స్ అన్ యాక్సిడెంట్, కరెక్ట్? మరి సోషల్ బాయ్కాట్, వాజ్ దట్ అన్ యాక్సిడెంట్? అది యాక్సిడెంటా? ఎందుకు కేసులు ఫైల్ చేయాల? మరి ఈరోజు ట్రాన్స్ఫర్ చేసేసి సద్దుమణిగిపోయిందని చెప్తున్నారా? కుల వివక్ష లేదని చెప్తున్నారా? ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి? ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తే ఈ పిచ్చి కుక్క మళ్ళీ వెళ్ళి ఇంకొకరిని కరవదని ఏంటి గ్యారంటీ? పిచ్చి కుక్క పిచ్చి న్యాయం చేయాలి, వాడి ఉద్యోగం నుంచి వాడిని బర్తరఫ్ చేయాలి, సస్పెండ్ చేయాలి వాడిని. మళ్ళీ తీసుకెళ్ళి పిల్లల దగ్గర కూర్చోబెడితే ఆ పిల్లలు మళ్ళీ ఆ ఇంకొక నలుగురిని వాడు ఇదే భాషతో వాళ్ళ తల్లిదండ్రులను ఇదే మాటలు మాట్లాడితే ఏంటి? చక్కగా వెళ్ళి వాడు హోమ్ టౌన్లో వేశారండి, కాకినాడలో. మీరు సస్పెండ్ చేయాలి సార్. ఇఫ్ నాట్ వీ విల్ గో ఫర్ అ లీగల్ యాక్షన్. మీ బాధ్యత మిమ్మల్ని నిర్వర్తించమనే చెప్తున్నాం సార్. కలెక్టర్ గారు అండ్ ఎంఈఓ, కలెక్టర్ గారు, యూ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దట్ ఎంఈఓ బికాస్ హీ హ్యాస్ యూజ్డ్ హిస్ ఫోర్స్ ఆన్ దోస్ చైల్డ్స్. ఆ పిల్లల మీద, ఆన్ దోస్ చిల్డ్రన్ ఫోర్స్ యూజ్ చేస్తారండి. ఆడపిల్లల మీద వాళ్ళు ఏడిపించి వాళ్ళు బతిమలాడితే ఎంత టెరిఫైయింగ్ ఉంటుందండి. ఇదా చైల్డ్హుడ్? ఇది టాక్సిక్ చైల్డ్హుడ్ కాదా? ఇది ట్రామాటిక్ స్టేజ్ కాదా వాళ్ళకి? పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళను బెదిరించి భయపెట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా లో అయిపోదండి. మీరు చదువుకొని అంత పైకి వచ్చారు, ఐఏఎస్లు క్రాక్ చేశారు, సివిల్స్ మెయిన్స్ అన్ని కొట్టుకొని వచ్చారు మీరు. మీకు తెలీదా సార్? యూ షుడ్ టేక్ యాక్షన్ అండ్ ద పబ్లిక్ ఈజ్ అబ్జర్వింగ్ యూ. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు శ్రీకృష్ణదేవరాయలు అవుతారా, కులీ కుతుబ్ షా అవుతారా, టిప్పు సుల్తాన్ అవుతారా, లేకపోతే ఔరంగజేబు శివాజీ అయిపోతారో మాకు తెలియదు, కానీ మీరు ఏమైనా పర్లేదు, కానీ ఇక్కడ ప్రజలను మాత్రం దయచేసి పట్టించుకోండి. మనకు పక్క రాష్ట్రంలో స్టాలిన్ గురించి మాట్లాడే తీరుకుంటుంది, మనకు పక్క రాష్ట్రంలో ఎక్కడో మూలనున్న ఈస్టర్న్ స్టేటు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడే తీరుకుంటుంది. మనకి ఢిల్లీ గురించి మాట్లాడతాం మనం. ఇక్కడ మన ఇలాకాలో మన ముడ్డి కింద జరుగుతున్న వివక్ష గురించి మనం మాట్లాడాలండి. మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే ప్రజలు మీకు ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి తెలుసు. దిస్ ఈజ్ రావణ్ ఫ్రమ్ ప్రశ్న. We are the voice for the voiceless and we are proud to say that. Jai Bhim!